దొరికింది వెస్ట్ గోదావరి జిల్లాలో, అదేవిధంగా పార్వతీపురం జిల్లాలో కూడా. చాలా వరకు ఎస్టీ సమస్యలు అంటే ఆ ఏరియాలో షెడ్యూల్డ్ ఏరియాస్ కాబట్టి అలాంటి కొన్ని రకాల సమస్యలు చూసుకోవడానికి అవకాశం దొరికింది. కొన్ని సమస్యలు సాల్వ్ చేయడానికి కూడా అవకాశాలు దొరికినాయి. దాని కాకుండా నెల్లూరులో కూడా జిల్లా కలెక్టర్గా చేసినప్పుడు అక్కడ ఇరుకుల నాది కమ్యూనిటీలో కొంతవరకు ఆధార్ కార్డులు లేని సమస్యలు, రేషన్ కార్డులు ఇలాంటివన్నీ కొన్ని ఇష్యూస్ తెలుసుకోవడం జరిగింది. కొంతవరకు సాల్వ్ చేయగలిగాము. సుమారు ఒక 6,000 మందికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అవన్నీ కూడా ఇప్పించగలిగాము. సో అలాంటివి అనంతపురం జిల్లా వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటిసారి ఒకసారి డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్తో కూడా చర్చించడం జరిగింది. కొన్ని విషయాలు ఐడెంటిఫై చేయడం జరిగినాయి. రాబోయే కాలంలో ఖచ్చితంగా అడుగులు వేస్తామని తెలియజేస్తున్నాను. ఒకటే విషయం ఏంటంటే అన్ని సమస్యలు ఒకేసారి ఒక మనిషి ఒక కలెక్టర్ అనుకుంటే అవ్వదు. చాలా ఇదే చెప్తున్నారు కొంతమంది, అయితే 20-30 సంవత్సరం నుంచి ఉన్న సమస్యలు ఉంటాయి. అంటే అన్నీ చేస్తామని అయితే చెప్పలేము, కానీ ఏవైతే నా పవర్లో ఉన్న విషయం వరకు ఖచ్చితంగా మీ ఎక్కడైతే ఫెసిలిటీస్ లేని పరిస్థితిలో నాకు పవర్ ఉన్న వరకు ఖచ్చితంగా దాని మీద దృష్టి పెడతాను. ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కడైతే మనకు కొన్ని శాంక్షన్స్ వచ్చినాయో, కొన్ని పనులు వేగంగా జరగట్లేదని చెప్పినది, అది ఖచ్చితంగా దృష్టి పెడతాము. ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు తెలియజేస్తాను. ఈ ఒక్క రోజు చాలా మంది టీచర్స్ అదేవిధంగా పిల్లలు కూడా రావడం జరిగింది. బిర్సా ముండా గారి గురించి ఒక మాట చెప్పి సెలవు తీసుకున్నాం అనుకున్నాం. ఎందుకంటే టీచర్స్ అందరూ కూడా పిల్లలకి ఏం నేర్పించాలంటే, బిర్సా ముండా గారు చాలా తక్కువ ఏజ్లో 25 సంవత్సరం మాత్రమే ఆయన ఉన్నారు. అయినా కూడా ఆయన వల్ల అంటే ఆయన బాగా బ్రిటిష్ ప్రభుత్వంకి విరుద్ధంగా చాలా వరకు ప్రయత్నం చేశారు. ఇండిపెండెన్స్ కోసం చాలా ప్రయత్నం చేశారు. లోకల్గా ఉన్న ట్రైబల్స్ కోసం చాలా ప్రయత్నం చేశాం. కానీ ఆయన లెగసీ ఏంటంటే 1909లో చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ అని చెప్పి ఒక చట్టం అమల్లో చేయడం జరిగింది. ఆ చట్టంకి మూల కారణము బిర్సా ముండా గారు చేసిన కృషి. అదేవిధంగా ఆయనతో పాటు మిగిలిన ట్రైబల్స్ అందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన రివాల్ట్ వల్లనే ఈ చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ రావడం జరిగింది. మీకు దానికి ఎఫెక్ట్ మన స్టేట్లో కూడా కనిపిస్తాయి. ఎందుకంటే షెడ్యూల్డ్ ఏరియాస్లో ఏ విధంగా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్, ఎల్టీఆర్ రెగ్యులేషన్స్, అంటే ఒక్క ట్రైబల్ ల్యాండ్ ఇంకొక ట్రైబల్కి మాత్రమే అమ్మచ్చు, ట్రైబల్స్ మధ్యలో మాత్రమే అమ్మడానికి అవుతుంది, కానీ బయట ఉన్న వాళ్ళకి అమ్మకూడదు అని కొన్ని రెగ్యులేషన్స్ రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే అప్పట్లో ఆయన 1900 ఆ టైంలో బ్రిటిష్ గవర్నమెంట్కి విధంగా చేసిన యాక్టివిటీస్ వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి ఒక చట్టం అమల్లో రావడానికి అవకాశం వచ్చినాయి. సో మనం ఆయన దగ్గర నుంచి ఏం స్ఫూర్తి తెచ్చుకోవాలంటే, అంటే వయస్సు అనేది కాదు, కానీ ఆయన పెట్టిన ఎఫర్ట్ వలన రాష్ట్ర స్థాయిలో సుమారుగా లేదంటే ఆల్ ఇండియా లెవెల్లో కోట్ల జనాలకి మేలైన విధంగా యాక్షన్ తీసుకోవడానికి ఆయన కృషి వలన అయింది. ఇవన్నీ కూడా నేను పిల్లలకి చెప్పాలని కోరుతున్నాను. అంటే మనం సరియైన విధంగా మనం ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఎఫర్ట్ పెట్టుకొని అది మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంది అనే ఒక నమ్మకం పిల్లలకి మీరు కల్పించాలి. చాలా మంది కొత్తగా రిక్రూట్ అయిన టీచర్స్ వచ్చున్నారు ఈరోజు. వాళ్ళందరూ కూడా పిల్లలకి ఖచ్చితంగా ఈయన స్ఫూర్తి తెలియజేయాలని కోరుకొని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. సార్.